ఇద్దరు చెడిపోయినట్టే లెక్క. మేమిద్దరం కలిసి రామాయణం చదువుతాం. కలిసి రామాయణం చదవలేదు, చదవకూడదు. మీరే లవకుశులు కాదు. ఒకడే చదవాలి కూర్చొని, లేదా ఒకటి చెప్తే ఫోన్ మిగిలిన వాళ్ళు మాట్లాడకుండా వినాలి, మధ్యలో కామెంట్లు అవుతుంది. ఎట్లా తప్పితే మానేసి వేరే విషయం. ఆధ్యాత్మికత ఎప్పుడూ ఏకాంతంగా సాధించవలసిందే తప్ప 10 మందిని కూర్చొని. ఇప్పుడు గురువులు, బృందాలు ఇవన్నీ ఎంత గొప్పవో మీరు ఆలోచించుకోవడానికి చెప్పక్కర్. ఇదంతా ముఠా, వారి ముఠా, వీరు ముఠా, దాని వశంబులు, నామం, గుర్తు, యూనిఫారం అని పెడుతున్నారు. ఇక అక్కడి నుంచి మనవాళ్ళు రాలేదేమిటి కొంతమంది అని స్వామీజీ మనవాడు రాలేదంటే మనవాళ్ళని ఆయనకు బాగుంటే ధృతరాష్ట్రుడికి స్వామీజీకి తేడా లేదు. మామకా పాండవాశ్చి మనవాళ్ళు ఏమిటి, ఎవడు మనవాడు కాదు. ఎంత గొప్ప సందేశం అంటే దత్తాత్రేయ చరిత్రలో ఉన్నది ఆయన చెప్పింది. అలాగ తాబేలు నుంచి అలికిడి అయిన చాలు తన అంగములన్నీయు కర్పరమ్ము లోపలబడి దాచు కచ్చపం. ఈ భావాన్ని నేను సాగర పురుష కావ్యంలో రాశాను. అలికిడి అయిన చాలు తన అంగములన్నీయు కర్పరమ్ము లోపలబడి దాచు కచ్చపము. పాఠము నేర్పది ఆత్మకు ఇంద్రియముల వలలోన చిక్కకయ ముక్తిని పొందగా. ఇంద్రియముల వలలోన చిక్కకయే ఈ ముక్తిని పొందగా. అబ్ధి తీరమున్ కలుషములు ఉడ్చివేయునది. అబ్ధి తీరమున్ కలుషములు ఉడ్చివేయునది. కల్మష గుల్మముగాదె మీదయన్. ఏదో తాబేళ్ల హింస గురించి రాయవలసి వచ్చి సాగర ఘోష కావ్యంలో. ఎంత గొప్పదయ్యా తాబేలు. భగవద్గీతలో ఉదహరించాడు పరమాత్మ. ఏదైనా ఒక్క చప్పుడు కాగానే దానికి భయం వేసి ఏమో నాకు ఏ ప్రమాదం వచ్చిందో అని చెప్పి దానికి భగవంతుడు డెప్పించాడు. దానికి కవరేజ్ మొత్తం 4 కాళ్ళు తల దాని లోపల రాగేసి అలా కూర్చుంటాం. ఇక దాన్ని డెప్పో స్విచ్ కొట్టే మన వాళ్ళు తెలివైన వాడు తిరిగేసి కొట్టేస్తాం. మనిషి తిరిగితే అట్ల ముందు ఏది నిలబడతాడు. భగవంతుడు ఎన్ని ప్రయోగాలు చేసినా వీడు మళ్ళీ దాన్ని ఏదో చేస్తున్నాం. చూసుకుందాం. అసలైన సంస్కారం లేకపోతే ఇదింతే. భగవంతుడు దానికి ఒక డెప్పిస్తే పాపం పూర్వం ఎవరు వేటాడిన వాళ్ళండి ఇలా తిప్పి వేటాడేవాడు కాదు. ఇలా చాలా పాపంగా పైగా ఆహారం కోసమే వేటాడేవారు పూర్వం. మీరు కిరాతుల కథలు, వేటగాళ్ళ కథలు ఎక్కడ విన్నా ఆహారం కోసం, వ్యాపారం కోసం కాదు. ఇవాళ తాబేళ్ళు ఎందుకు చేస్తున్నారంటే మీకు చాలామందికి తెలుసో తెలియదు. ఆ డెప్ప డిజైన్ కోసం అమెరికాలోని పాశ్చాత్య దేశాల్లో, ఐరోపాలకు టేబుల్ మీద ఆ తాబేలు డెప్ప పెట్టుకుని దాని మీద బొమ్మ ఇస్తారు పెయింటి. బతుకున్న తాబేళ్ళు కొన్ని 100 తాబేళ్ళు చంపేసి పంపిస్తున్నారు ఇక్కడికి. ఆ డెప్ప అన్నిటికీ ఇండియా. నా దేశం ఎంత లోకమైపోయింది. ఏనుగులను చంపేసి ఏనుగుల కాళ్ళు పంపిస్తున్నారు ఇక్కడికి. వాటిని దొలిచేసి డస్ట్బిన్ల కింద వాడుతున్నారు. ఇంతంత లావు పీఠాలు కదా దొలిచేసి. షోకు విత్తనం కొద్ది వైభవం, డబ్బు ఎక్కువయ్యి డస్ట్బిన్. మా ఇంట్లో ఎలిఫెంట్ లెగ్ అండి డస్ట్బిన్. అది గొప్ప చెప్పుకోవాలి. లేదు దొలవకుండా ముక్కాల పీట, దాన్ని కూర్చుంటాడు, కాఫీ తాగుతాడు. ఆ కాఫీ జన్మ కాదు, దానికి ముక్కాల పీట. మరి అక్కడ ఎన్ని ఏనుగులు తెచ్చి దానికి ఇండియా ఏనుగు. ఎందుకంటే మనకి డబ్బులు కావాలి తప్ప మనకి బాబా పుణ్యాలు అక్కర్లేదు. మళ్ళీ మనమే బాబా గుడి దగ్గర, మనమే కనకదుర్గ గుడి దగ్గర, మనమే రేపు ముక్కోటి వెంకటేశ్వర స్వామి వెళ్ళిపోవాలి. అక్కడికి జనవరి 1 ముక్కోటి 2 కలిపి వస్తుంది. తిరుపతిలో అయిపోయినట్టు ఆయన మనకి. ముక్కోటి ఏకాదశి నాడు మనమే, విఐపి ద్వారం దగ్గర మనమే, తాబేళ్ళని చంపిస్తున్నది మనమే, డాల్ఫిన్స్ని చంపిస్తున్నది మనమే. ఇదేది మన దృష్టిలో పాపం కాదు. అసలు అవన్నీ మన కోసమే పుట్టాయన్నట్టుగా మాట్లాడతాం. మరి అవి కూడా అలాగే బలంగా ఉంటే ఈ మనిషి మన కోసం పుట్టడం. పులి మన మీద పడి తినేస్తే మనం ఎన్ని గొడవలు చేస్తామండి. పులి మనిషిని చంపేస్తే నష్టపరిహారం ఇస్తారే, మనిషి పులిని చంపితే నష్టపరిహారం ఇవ్వరే ఏ పులికి కూడా. అది మనం ప్రశ్న చేయాల్సిన విషయం కదా. లోకు సాటి మృగాన్ని చంపేసి తినేయడానికి నీకు హక్కు ఉంటుంది. కానీ నిన్నెవరన్నా అంటే మానవ హక్కుల సంఘం, కోడి హక్కుల సంఘం, పంది హక్కుల సంఘం లేవు. మరి వాటికి అధికారం ఉంటే తెలిసేది వ్యవహారం. ఇది ఎవరు చెప్తారని ఎవరు హృదయానికి వారికి తెలియాలి. అయ్యో నాలాంటివే కదా ఆ జీవులన్నీ. తాబేటిని భగవంతుడు సహజంగా డెప్పిస్తే పాపం దాని దారినది అది పైగా నెమ్మదిగా నడుస్తుంది. తాబేటిని అడగని అర్థం అడగదు, పరిగెట్టలేదు. దాని శరీరాన్ని, దాని ప్రాణాన్ని అది కాపాడుకుంటే మనం తెలివితేటలు ఉపయోగించి తిరగేసి కొట్టేస్తాం. పూర్వం వాళ్ళు ఎవరు ఆ పని చేయలేక, వాడు కిరాతులు కూడా ఆ పని చేయలేదు. అది తప్పించుకుంది పోలేరా, దానికి బతికే యోగం ఉందన్న. వేటాడడంలో కొన్ని నిబంధనలు పాండురాజు ఆ నిబంధనలను అతిక్రమించడం వల్లే చెప్పించాడు ఋషి. నేను లేడిని వేటాడుతున్నాను తప్పే ఉంటని అడిగాడు. లేడని వేటాడొచ్చు కానీ పరిగెట్టే లేడిని వేటాడాలి, నిలబడిన లేడి కాదన్నాడు. గర్భిణీ లేడిని చంపకూడదు, మగలేడి ఆడలేడి కలిసి ఉండగా చంపకూడదు. దానికి నిబంధనలు ఉన్నాయండి. అవన్నీ చెప్పాడు ఆ ఋషి. నువ్వు తప్పు చేసావు అనుభవించమన్నాడు, నోరు మూసుకున్నాడు. మహారాజును సైతం లేడి ఎదిరించి మాట్లాడింది ఆ దేశంలో. ఇవాళ ఏమి ఎవరు ఎదిరించడానికి లేదు. డబ్బున్నవాడికి రాజ్యం.
ఇదంతా మనకి భగవద్గీత చెప్పడం. అందుకని ఈ కుళ్ళిపోయిన ప్రపంచంలో ఎంత ఉన్నతంగా ఉందో అంత ఉచ్ఛిష్టం కూడా కనపడుతూనే ఉంది. ఇక్కడ నిన్ను నువ్వు లోపలికి లాక్కోవాలి తప్ప అదంతా నువ్వు సరి చేయలేవు. అనవసరపు తలనొప్పి పెట్టుకోవద్దు. యదా సంహరతే జాయం కూర్మో అంగానీవ సర్వశక. కూర్మం ఎలాగైతే తన అవయవాలను లోపలికి లాగేసుకుని అలా లాగేసుకో. నువ్వు చేసేది నువ్వు నీ మాట వినేవాళ్ళు ఎవరో ఇంకో నాకు అవకాశం వచ్చింది నేను చెబుతున్నానుగా. మీలో ఎంతమందికి అనిపించినా మంచిదేగా. తాబేళ్ళ సాగు నీకు చెబుతున్న కళ్ళనీళ్ళు రావట్లా వస్తున్నాయి కదా, చాలు ఆ మార్పు చాలు. ఇవేట కదా చాలు. రేపు పొద్దున ఎన్ని మంచి పరిణామాలకు దారి తీస్తుందో. ఇందుకు నా మాటల కారణమైతే నేను ధన్యుడు కాదు ఇక్కడ, చాలు అంతే. అంతేగాని ఇక్కడ ఒక పెట్టి చంద్రగారు అందరి చేత తాబేళ్ళను చంపము, ఎనుగులు చంపం, ముక్కాలు పెట్టిన వాడము, సంతకాలు పెట్టించుకుని దొంగ సంతకాలు పెడతారు, వాడేస్తారు. ఇది అనవసరం. ఇది ప్రక్రియ ఎక్కింది, మనసుకి ఎక్కిందిగా. ఏం చేయాలో నిర్ణయించుకుంటారు, అయిపోయింది. ఇక్కడ చెడిపోవాలి ఇంకా. అందుకని మొత్తం ఇవన్నీ కాపాడడం నా పూజ అనుకుంటే నా జీవితం చెడిపోతుంది. అక్కడ అవి ఏం జరగదు. అంచేత నీ పని నువ్వు చెయ్యి అనిపిస్తుంది కదా. ఏం చేయాలో చేసి రమణ మహర్షి దగ్గర సాయంత్రం ఆయన కూర్చుంటే ఆయన ఎప్పుడు మాట్లాడేవాడు కదా. ఏదో 10 నిమిషాలు మిగిలినంతా ఈ భక్తులే ఓ సుత్తి కూర్చున్నాడు. ఆయన వినాలని పద్యం పాడడం, ఆయన వినాలని పాట పాడడం ఏదో చేసేవాడు. ఆయన భరించేవాడు బాబు. అందులో ఒకసారి ఐఏఎస్ ఆఫీసర్ ఒకడు వచ్చాడు. వాడు యాంటీ కరప్షన్ బ్యూరోలో పనిచేస్తాడు, ఏసీబీ. ఆయన అక్కడ కూర్చుని అవినీతి భారతదేశంలో ఎంత పేరుకుపోయిందో దాన్ని పోగొట్టవలసిన అవసరం ఏమిటో లెక్చర్ మారేంటి. ఈయన అసలు ఆ గోచిగొడ్డ పెట్టుకుని ఆ కమండనం పట్టుకుని వాడికి వేస్తూ ఉంటుంది చూస్తాడు. వాడు మానడు. భక్తులు కూడా ఆయన మానేస్తే ఈయన ఏదో చెప్తాడు 2 మొక్కలు మహాయోగిని చూస్తే వాడు మానడు. ఈయన మానవని అనడు. యోగి రక్షణ ఏమిటంటే యోన ద్వేష్టి నాకు ఆంక్షది. జరిగేదాన్ని ఆపకూడదు, ఆపిన దాన్ని జరగనేయకూడదు. యోగి అంటే అంతే, ఆయన పట్టించుకోవడం. ఆయన అలా కూర్చున్నాడు. కానీలే మన యోగం ఎలా ఉంది కానీ ఆయన 45 నిమిషాలు మాట్లాడండి అవినీతి గురించి. ఇంకా ఆయాసం వచ్చి మంచినీళ్ళు అడుగుతున్నాడు. అప్పుడు ఈయన అన్నాడు, ఇప్పుడు మీ 45 నిమిషాల ఉపన్యాసం వల్ల ఏమన్నా అవినీతి తగ్గిందంటారా అంటే ఆయన మన అంతే కదా. నువ్వు అధికారిగా ఉన్నావు, అధికారిగా అక్కడ చేసేది ఏదో చేస్తున్నావు కదా. ఇక్కడ ఈ సుత్తి అంత దేనికి నిర్మూలించవలసిన అవసరం అంటే నీకు జీతం ఇస్తున్నదే అందుకు నీ పని. ఈ మాటలని దేనికి వీడు ఒక అధికారిగా నిష్పక్షపాతంగా ప్రాణాలకు తెగించైనా సరే నీ పని నుంచి ఈ ఉపన్యాసం అనవసరం. అంటే మనం చేసేది 10 నిమిషాలు 10 పైసలు, చెప్పుకునేది 90 పైసలు. కాబట్టి అనేక రకాల ధార్మిక సంఘాలు కూడా ప్రచారం కోసమే వచ్చాయి, నిజంగా ఆచరణ కోసం కాదు. అందరూ ప్రచారం చేస్తారు. మేము పుస్తకాలన్నీ వేస్తామండి, పంచిపెట్టేస్తాం. విష్ణు సహస్రం అండి 1,00,000 పుస్తకాలు వేసి అందరికీ పంచాం, 1,000,000 పుస్తకాలు అందరికీ పంచాం. గ్రంథ వితరణ దానం ఎలా అవుతుందండి? గ్రంథ పఠనం గొప్ప విషయం. గ్రంథ వితరణ ఏమిటండి? ఐ కాంట్ అండర్స్టాండ్. గ్రంథాన్ని దానం ఇస్తారంటే మీకు అక్కర్లేదన్నమాట. మీరు చదువు దానం ఇస్తారు, అదో పుణ్యం. డబ్బులేమనండి ఎవడెవడండి. ఈ దానం కూడా ఎలాగా? దానికి ఎవరో కొందరి దగ్గర వసూలు చేస్తారు కోట్ల రూపాయలు. వాళ్ళకి ఏదో పుణ్యం అని చెబుతారు, వారి పేరు మీద ఎవరో దానం ఇస్తారు. ఇవన్నీ ఊరికే ముష్టాలకి వాళ్ళకి పంచి పెడతారు. వాళ్ళంతకంటే దాని కాగితాలు చెప్పి మిరపకాయ బజ్జీలు పెడతారు. ఏమైంది గ్రంథ వితరణ? గ్రంథాన్ని ఎప్పుడు దానం వేయడం ప్రధానమైన విషయం కాదు, మనం చదవడం ప్రధానమైన విషయం. మనం చదివి ఊపుకుంటే ఎవరికైనా వారు అడిగితే అందులో విషయం చెబితే బాగుపడతారు. కానీ వితరణ ఏమిటి? గ్రంథం ఏదో అన్నమో వస్త్రమో ఇచ్చినట్టు. అన్నం ఇస్తే తింటారు, వస్త్రం ఇచ్చేటప్పుడు. గ్రంథం వితరణ కొనుక్కోగలిగిన వాడే చాలామంది ఉన్నారు. వితరణ చేయక్కలేదు. గ్రంథం చదవాలి, గ్రంథం ఉన్నదే చదవడం. అందుకని లోకంలో అనేక కల్మషాలు ఉంటాయి. అవన్నిటి గురించి అంత తాపత్రయపడద్దు. దానికి ఒక వ్యక్తిగా, ఒక శక్తిగా, లేదా ఒక సంస్థ పెట్టిన వ్యక్తిగా, ఆ స్త్రీగా, పురుషునిగా ఏదైనా సరే మన పరిమితి ఒకటి ఉంటుంది. ఆ ప్రకారం చేసేయడమే. నాకైతే నేను లోకాన్ని చూస్తూ ఉంటాను, టీవీ చూస్తూ ఉంటాను, పేపర్ చదువుతూ ఉంటాను, నా జీవితాన్ని నేను చూసుకుంటూ ఉంటాను. నాకు ఏది తప్పు అనిపించుదో లేదా ఏదో ఒప్పు అనిపించుదో దాన్ని ఏదో రకంగా సాయంత్రం ప్రసంగంలో జోడించేస్తాను. అయిపోయింది, వెళ్ళిపోయింది, నవజీవనంలో వెళ్ళిపోయింది. సామాజిక వ్యాఖ్య, సోషల్ కామెంట్. మొదట్లో 10 ఏళ్ల క్రితం చాలామంది ఎప్పుడు కొత్త ఉద్యమం ఏది మొదలుపెట్టినా మహాత్మా గాంధీ గారు తన ఆత్మకథలో చెబుతాడు, నువ్వు కొత్త ఆలోచన చేసావు, కొత్త పని మొదలుపెట్టావంటే ముందు ఖచ్చితంగా తిడతారు, వ్యతిరేకిస్తారు. వీడికి బుద్ధి లేదంట, మందమతంట. ఒక్క 10 ఏళ్ళు నాకు కంగారు పడదు, తర్వాత వాడంతేనండి ఇక వాడు మారడు అంటారు. ఉదాసీన. ఇంకొక 10 ఏళ్ళు ఆగు, ఖచ్చితంగా నిన్ను అనుసరిస్తారన్నాడు. నేను 20 ఏళ్ల క్రితం ఈ సామాజిక వ్యాఖ్య పేరు మీద ఏ ఉపన్యాసం ఇచ్చినా దాంట్లో జీవితం, సమాజం అన్నీ కలుగుతుంటే ఖచ్చితంగా నాకు తెలుసునమ్మా పండితులు నన్ను ద్వేషించారు. అనవసరంగా ఏదో చెత్త చెబుతాడు, జోకులు ఎత్తాడు, జోకుల గురించి చెబుతున్నారు ఆయన ఉపన్యాసాలకి, ఇలా మాట్లాడారు. నాకు నేను అవన్నీ భరించాను.
నేను ఎందుకు చేస్తున్నానో నాకు తెలుసు, నా తల్లికి తెలుసు. అందరికి జవాబు చెప్పాల్సిన పని నాకు. 10 ఏళ్ళు అయింది. 10 ఏళ్ల బట్టి కామెంట్లో నేను ఆయన అంతేనండి, అలాంటి ఉపన్యాసం కావాలంటే ఆయన పిలుచుకోండి ఎదమాని. ఇప్పుడు ఆశ్చర్యం ఏంటో తెలుసు, ఆంధ్రదేశంలో ఫాలోయింగ్ మీ ఇలా అయితే కానీ ఎవరు వినని అర్థమైపోయింది వాళ్ళకి. సరిగ్గా గాంధీ గారు చెప్పింది జరిగిందే. మనం చేస్తున్న పని మనకు సరైందా కదా అని మనమే ఆలోచించుకోవాలి, కానీ వారి సర్టిఫికెట్ వీరి యోగ్యతా పత్రంతో మనకి నిలుస్తుంది. ఏదో ఇన్ని శ్లోకాలు చెప్పాలి, ఈ కాండంతా పూర్తవ్వాలి, ఇది నేను పట్టించుకోను ఆ విషయం. అవుతుంది, అవుతే నైవేద్యం పెట్టడం అంతేనా? భగవద్గీత మొత్తం అయిపోతుంది, ఇప్పుడు చదివేస్తాను నేను, మీరు నైవేద్యం పెట్టేస్తాను. అందరూ ఇలా పట్టుకుని కుడి చేతితో తీసుకోవాలంటే ఎడం చేయాలని అడుగుతారు. ఇది మొత్తం ఇంకేం ఉపయోగం? ఇలా 100 సార్లు చదివాం భగవద్గీత, అవసరం లేదు. 10 శ్లోకాలు అయినా చాలు, అవి కూడా కాకపోయినా పర్వాలేదు. శ్లోకాల సంఖ్య ముఖ్యం కాదు అక్కడ. అది మనకి ఎంతవరకు వరకు ఈ ఒక్కటి ఎక్కినా చాలు. భగవద్గీత చదివినా మీరు ఇలాగే చదవండి. ఇన్ని రోజుల్లో పూర్తి చేయాలి, 7 రోజుల్లో అవ్వాలి, 10 రోజుల్లో అవ్వాలి, ఈ అనవసరపు నియమాలు అవుతాయండి. దానికి కేటాయించుకున్న సమయం పావు గంట, అరగంట మంచిది, ఎంత అయితే అంతే. అది మనకు అర్థం కావాలి, అర్థమైతే కానీ ముందుకెళ్ళాలి, అర్థమైతే కానీ ముందుకెళ్ళాలి. అప్పుడు ఒక ఏడాది తర్వాత చూడండి మీ జీవితంలో మీకే ఎంత మార్పు వస్తుంది. ఇలాగే అనేక రకాల అవకరాలు, అవలోడనం, ఆలోచనల విషయం. కర్మేంద్రియాణి సంయమ్య యాస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మ మిథ్యాచారస్స ఉచ్యతే 3వ అధ్యాయంలో చెబుతాడు. నిజమైనటువంటి మనోనిగ్రహమే సరైన ఇంద్రియ నిగ్రహం. అంతే చేతులు కాళ్ళు పట్టు కూర్చోవడం కాదు. మన మనస్సు ఏం చేస్తుందో మనం గమనించాలి. రమణ మహర్షి సహా, జిడ్డు కృష్ణమూర్తి గారు సహా, మహాతత్వవేత్తలు, యోగ వాసిష్టం సహా సమస్తం అవే విషయించి అనేక రకాల ఈ ప్రపంచం ఇలా ఏదో అయిపోతుంది అనుకుంటే దానికి అందరికీ మన మనస్సు కారణం. మన మనస్సు నుంచి పుట్టింది ఈ ప్రపంచం. నీ మనస్సు నా మనస్సు, నీ ఆలోచన నా ఆలోచన కలిపి ఈ ప్రపంచం అండి. ఎవరో పుస్తకాలు చదివే అలవాటు చాలామందికి ఉంది కాబట్టి ఈ లైబ్రరీ పుట్టింది, అంతేగా. లేకపోతే ఎందుకు పుడుతుంది? ఇక్కడికి ఎవరు రాకుండా ఏడాది ఉండండి, దీన్ని ఏదైనా వేరే మార్చేద్దామని అంటే ఎవరు రావట్లేదు కదా. ఇంకా అది ఉండబట్టే కదా. మన దగ్గర మీరు చూపించండి మిల్లర్ లైబ్రరీ లాంటిది ఉండదు. ఎందుకంటే మిల్లర్ రాదు, రైస్ మిల్ కింద పడేస్తాం. ఇది మిల్లర్ నో లైబ్రరీ. మీరు జిల్లా శాఖ గ్రంథాలయాలు ఉన్న వెళ్ళి చూడండి, ఒక్క పుస్తకం ఎవరు చదవకపోగా అసలు పుస్తకాలు ఎక్కడున్నాయో ఎవరికి తెలియదు. అవి ఎందుకు ఉపయోగపడుతున్నాయో తెలుసా అమ్మ? ఆశ్చర్యకరం. మా రచయితలు ఉంటారే మహానుభావులు, పాపం అమాయకులు, బలహీనులు, వాళ్ళు ఏదో పుస్తకం రాస్తారు, అది అమ్ముడు అవుతుంది, ఎవరు కొండ. వాడు ఒక మినిస్టర్ పట్టుకుంటాడు, ఏవో మరి ఆయన సంతకం పెట్టి ఒక కాగితం ఇస్తారు, అన్ని జిల్లా శాఖ గ్రంథాలయం దీన్ని కొనాలి, అందుకు వాడు కొనేస్తారు, వీళ్ళు డబ్బులు వస్తాయి. ఈ అమాయకమైన సంస్కృతి. రచన చేసింది డబ్బు కోసం. నీ పుస్తకం ఇప్పుడు చదవలేదు, డబ్బులు రాకపోయినా మంచిదే, మన పుస్తకం చదవాలి కదా. అందుకే నేను చాలా చోట్ల చెబుతుంటా, బాబు కవి కనిపిస్తే పలకరించే విధానం మీరు. సాధారణంగా మనకు ఉన్నది ఏమిటంటే, నా బోటుగాడు కనపడే సాగర ఘోష తర్వాత ఏమిటి రాశారు, ఏమి రాయను, ఆవదం రాస్తాను. ఎందుకు రాయాలి? నువ్వేం చదివావు? సాగర ఘోష చదివావా? ఓ పద్యం అప్పగించు అంటే చదవలేదంటే చూశాను, చూడటమేంటి అది తాజ్మహల్ చదువు అంటే వెంటనే విచిత్రం అండి. అంటే మాకు అర్థం కాదు. నీకు అర్థం కాదు రచయిత నన్ను ఎందుకు రాయమంటున్నావు? మళ్ళీ నా లాజిక్ నాకు అర్థం కాదని చెబుతాం. మరి అర్థం కాదని అర్థమైంది కదా, నా రచనలు నీకు అర్థం, మరి ఎందుకు నాకు మళ్ళీ రాయమంటాం? ఇంకా అర్థం కాదు, ఇంక ఎన్ని రాయమంటాం? ఇది మొక్కుబడి పలకరింపండి. పెళ్ళిగానే అమ్మాయి కనపడగానే పెళ్ళి అయిందా, ఉద్యోగం నేను ఇంకా ఉద్యోగం వచ్చిందా, అదే జుట్టులో ఉండదు. నా పొడి జుట్టు వచ్చిందని అడగండి, ఎందుకు వస్తుంది? మీరు 100 సార్లు అడిగినా రాదు. జుట్టు ఊడిపోయి బట్టలతో ఏడుస్తుంటే ఏమంటే జుట్టు వచ్చింది, ఎందుకు వస్తుంది? గోమె కొడతాడు. ఎవడు వచ్చేది? వచ్చే ఊడింది. ఈ పలకరింపుల వాళ్ళు కొత్తగా పెళ్ళిన వాడు ఉన్నారు, వెంటనే ఇంకా పిల్లలు కలగ, నీకేంటి నష్టం? ఆ పలకరింపు ఏంటి అంటే వాళ్ళకు ఒక ఏడాది తేడా, ఇంకా ఆ అమ్మాయి బయటికి రావద్దు. ఇంకా అక్కడ ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఇప్పటికి కూడా ఇంకా పిల్లలు కలగా, అదేదో నేరమా ఘోరమా? 110 కోట్ల మంది ఉన్నారు, ఇప్పుడు వీడు దేశానికి ఉపకారం చేస్తున్నారు. పిల్లలు లేని వాడికి పద్మశ్రీ ఇవ్వాలి, బ్రహ్మచర్యం పాటించిన వాడికి భారతరత్న ఇవ్వాలి. పిల్లలు కన్నా మనమంతా ఉన్నాక వాడు ఎందుకు? ఇది పెద్ద ఘనకార్యమా? అంటే ఇలా మన సహజమైన మనకు ఉన్నదంతా వాళ్ళకు ఉండాలి, లేకపోతే అది లోటు చెబుతూ ఉండాలి. ఇప్పుడు విచిత్రం అండి. నన్ను చూసి కొంతమంది పండితులు పలకరిస్తారు, విచిత్రమైన పర ఏం మనుషులురా అనుకుంటాను. అంతా చదివినవాడి. మీరు అసలు నరసింహరావు గారు మీరు యూనివర్సిటీలో ఉండాలండి. మీరు యూనివర్సిటీ ఉద్యోగం రాకపోవడం మీ జీవితంలో బ్యాడ్ లక్. అంటే నేను ఇప్పుడు ఆనందంగా ఉండడం వాడికి ఇష్టం.
ఉందని, నేను ఏదో కోల్పోయాను ఎప్పుడు ఏడుస్తూ ఉండాలి వాడు ఉద్దేశం నాకు తెలుసు. అందుకే నేను వాడికి దిట్టంగా జవాబు చెప్తాను. మాస్టర్, మీరు యూనివర్సిటీలో పనిచేశారు కదా, మీ జీతం ఎంత అంటాడు. 1,20,000 అండి. నాకు 2,40,000 వస్తుంది, మీకు తెలుసా ఆ విషయం? దెబ్బకు 3 కోట్ల ఆనందండి వాడు. నేను చెప్తాను ఖచ్చితంగా అబద్ధం ఆడ. నాకు 2 లక్షలు అంత. అవునండి, నేను వేదిక ఎక్కితే 25, దిగితే 25 చెప్తాను. ఇప్పుడు ఎక్కాక దిగాక ఇస్తాను, ఎక్కినప్పుడు వాడు కూడా లేదా బుద్ధి ఏంటండి? నేను ఆనందంగా ఉంటే ఈ పలకరింపు బోర్డు యూనివర్సిటీ నాకేం కలిసి వస్తుంది. నేను యూనివర్సిటీలో ఉండి ఈ ప్రసంగాన్ని ఇచ్చేవాడు కాదు, మట్టి అక్కడ స్వేచ్ఛ ఎక్కడ ఉంది? అక్కడ చదువు చెప్పేవాడు చెప్పినా వినేవాడు. యూనివర్సిటీలో అక్కడ నేను వెళ్ళలేదు. నేను మాకు వీడికి ఏంటంటే మీరు ఏదో గొప్పవాళ్ళు అయిపోయి అనుకుంటారేమో, మా అందరికంటే మీకు లోపం ఉంది, అది గ్రహించమని చెప్పడం. ఇది పలకరింపండి, అదేదో శ్రేయస్సు అనుకోవద్దు. చాలా గుడ్డు బుద్ధి. నేను వెంటనే చెప్పేస్తాను, మీకు ఏం తెలుసు? నాకు వేదిక ఎక్కితే 25. అయ్యి బాబాయ్, ఆయన విచిత్రం ఏంటంటే నేను మేడ మీద దిగినప్పుడల్లా 25 ఎక్కడ చూసుకోండి. వాడికి బీపీ ఎలా ఉంటుందో ఏడాది తర్వాత వాడు నాకు కనపడ్డ అది దాని మన నాకేమవుతుందో మా ఆవిడ తెలుసు, నాకు తెలుసు. అందరికీ చెప్పాల్సిన మన నాకే ఈ పలకరింపులని విచిత్రంగా. అంటే మీరందరూ బాగుండడం మాకు కావాలి, అందుకనే అమ్మాయికి పెళ్ళిందని అడుగుతున్నాం. బాగుండడం కావాల్సి ఉంటే ఈ ప్రసక్తి వాళ్ళకి తెలుసు, వాళ్ళ అమ్మాయికి పెళ్ళి నువ్వు చెప్పక్కర్లేదు. ఎప్పుడు మనుషుల లోపాన్ని అనుకున్న దాన్ని ప్రస్తావించదు, గుణాన్ని ప్రస్తావించదు. కవి కనపడితే ఏమండి మీ కార్యక్రమం మేము చూసామండి, ఈ పాయింట్ మాకు బాగా నచ్చింది, మీ కావ్యం మేము చదివామండి, ఈ పద్యం మాకు బాగా నచ్చింది, మన మీ ప్రసంగానికి వచ్చామండి, ఈ మాట ఎంతసారిగా చెప్పారు. ఈ మాట అనండి 100 ప్రసంగాలు ఇస్తాం, 100 కావ్యాలు రాస్తాం, ఎవరు చెప్పకండి. అది ఉత్తేజం, అది ప్రేమ. వింటున్న వాళ్ళు ఎవరో ఏం చేస్తున్నారో, నేను ఇక్కడ వింటున్నాను మరణించాను, అక్కడ వినలేదు ఈ మాట మేము చూస్తున్నామండి ఎవరు అంటారు. ఇంకా అంటే మీరు ఇంకా ఇప్పుడు భారతం సరేనండి, భారతం సరేనండి విన్నాము భారతం సరే, ఇంకా ఏముందండి? ఏమున్నారు? ఉన్నారు 3 డైలీ సీరియల్స్, 3 వీక్లీ సీరియల్స్ ఊపిరి ఆడట్లేదు నాకే. ఇప్పుడు వాషింగ్టన్ వాడు చంపేస్తున్నారు వాళ్ళని పట్టుకున్న అవగాహన పెడతాం. 25, 26 వాడు వార్షికోత్సవం. ఒక్క 2 రోజులు మేము టికెట్ చూస్తాను, నా వల్ల కాదమ్మా, నేను 24 బయలుదేరాలి, 26 పొద్దున్న 6ంటికి దిగుతున్నా, ఇంటి దగ్గర 8:30కి షూటింగ్, కారు షూటింగ్. నువ్వు ఎట్లాగో వెళ్ళడమే కుదరదు. షూటింగ్ లేదా నామయోగం అయిపోయింది. 28 సోమవారానికి భాగం లేదు, భారతం భాగం లేదు, నేను విడిచి నా పరిస్థితి. ఇది అక్కడ నేను ఉండగా ఇప్పుడు కొత్తది ఏమన్నా, ప్రతిదీ కొత్తది మారుతూ ఉండాలా? ఆవు పాలించినంత కాలమైనా గౌరవిస్తారా? భార్య కూడా మానేస్తే చంపేస్తారా? రచయిత అంతేనా? రచనలు మానేస్తే వాడిని పట్టించుకోరా? ఎప్పుడు రాస్తూ ఉండాలా? తల్లి ఎప్పుడు పిల్లలకు అంటూ ఉండాలా? ఆపకూడదా? అది ఎవరో భక్షాపా? కన్నపిల్లలు చాలా ఆడకూడదు దేశభక్తులు అయితే. ఎందుకంటే 10 మంది ఈ ఆలోచన మనం నేర్చుకోవాలి. అందుకే పలకరింపులు మారాలి. అలాగా ఇంద్రియ నిగ్రహం అంటే కాళ్ళు చేతులు పట్టుకోవడం కాదు, మన మనస్సును నిగ్రహించుకోవడం. కర్మేంద్రియాన్ని సంయమ్య. ఆ నాటకాన్ని గురించి కృష్ణుడు చెబుతున్నాడు అసలు. చేతులు కాళ్ళు ఆపేసి కూర్చుని నేనేమి ఎరగనంటే మాట్లాడి అలా మాట్లాడుతూ అబ్బా ఈయన ఎంత గొప్పవాడండి అని అనిపించుకుంటూ యాస్తే మనసా స్మరణ. మనస్సులో మాత్రం ఇంద్రియ భోగాల గురించి, అసూయల గురించి, ద్వేషాల గురించి, కామవాంఛల గురించి రకరకాల ఆలోచనలు చేస్తూ ఉంటే మిథ్యాచార సమూఢాత్మ, వాడిని వెంటనే వేసేయవలసిన మనిషి. మామూలుగా నిజంగా చేతులు కాళ్ళతో వంకర పనులు చేసేవాడు కంటే వీడికి వల్ల ఎక్కువ నష్టపడ్డాడు. ఎందుకంటే వాడు మనకు బయటికి కనపడుతున్నాడు, వాడు అంతా కూడా అసూయపడడం తెలిసిపోతున్నాడు. వాడు మనం జాగ్రత్తగా ఉంటాం. వీడు ప్రచ్ఛన్న శత్రువు, పైకి మిత్రుడులా కనపడుతున్నాడు, వెనకాల మనకంటే అపార్థం. ఇంద్రియార్థాన్ విమూఢాత్మ మిథ్యాచార సముచితి. ఈ మిథ్యాచారం అనేది ఎవరూ చెప్పగలిగింది కాదు. అందుకే నేను ఆధ్యాత్మికంగా ఎవరి మీద మా గురువుడి పెరగడం కోసం అమ్మ బంధుత్వం పెట్టలేం కాబట్టి గురువు గారు అంటే అమ్మ తప్పలేదు. కానీ ఎవరికి ఎవరు గురువు కాదు, ఎవరికి ఎవరు శిష్యుడు కాదు. ఎవరి మనస్సును వారు తీర్చిదిద్దుకోవచ్చు. ఇంకొక మాట, దేవకీదేవి కృష్ణుడు తల్లి మనకు తెలుసు. దేవకీ వస్తుంది 8 ఏళ్ళు చెరసాలలో ఉండేవాడు. కృష్ణుడు పుట్టాడు. ఉండొచ్చునా అండి? ఎంత మహిమాన్వితుడైనా పుట్టగానే చెరసాల తాళాలు తెలుసుకున్నాయి, తలుపులు తెలుసుకున్నాయి, నది దారించింది, ఏదో కాళీయుడు ఎవరో పడగబెట్టాడు, ఇన్ని మాయం చేసిన వాడు, ఇన్ని మహిమలు చూపించాడు, వాళ్ళ అమ్మానాన్ని దాంతో పాటు తీసుకెళ్ళిపోయాడు. వేసారి నాకైనా ప్రాబ్లం వచ్చిందేమో అన్నాను. ఏమిటండి అది?
విచిత్రం కదా. ఇక్కడ మన జన్మాంతర రహస్యాలను మన జీవితంలో కొన్ని సాధించలేని విషయాలు ఉంటే వాటి గురించి మాట్లాడకూడదు. అది సాధించే యోగం మనకి లేదంటే ఎప్పుడు వస్తుంది. మనం చెయ్యకపోయినా కొన్ని పాపాలు తగ్గుతూ ఉంటాయి. అది ఇప్పుడు చేయలేదు, వెనక చేసాం. అది కృష్ణుడు స్పష్టంగా చతుర్థాధ్యాయంలో అర్జునుడు ఇద్దరు బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యకం వేద సర్వాణి నత్వం వేత్త పరం తప. అర్జున, ఈ యోగాన్ని నేను ఇదివరకు సూర్యుడికి చెప్పానయ్యా, సూర్యుడు మనువుకి చెప్పాడయ్యా, మనువు ఇక్ష్వాకువుకి చెప్పాడయ్యా, కాల పరంపరలో అది నశించిందయ్యా, మరుగులు పడింది, అందుకని మళ్ళీ నీకు చెప్పాల్సి వస్తుంది అంటే అర్జునుడు మామూలుగా మన తరఫున ఓ ప్రశ్న, అదేమిటి కృష్ణ బాబా, సూర్యుడికి నువ్వు చెప్పడం ఏమిటి, సూర్యుడు కొన్ని లక్షల ఏళ్ళుగా ప్రకాశిస్తున్నాడు, నువ్వేమో నిన్నగాక మన పుట్టావు, నీకు నాకు డేట్ ఆఫ్ బర్త్ ఒకటే, వాడు ధరించుకుని సమాన వయసు, ఎప్పటి నుంచో ఉన్నాడు సూర్యుడు, నువ్వేమో నిన్నగాక మన పుట్టావు, సూర్యుడికి ఎలా చెబుతావు అంటే అప్పుడు చెబుతాను, నీకు తెలియదు అబ్బాయి, బహుని మేము వ్యతీతాని జన్మాని తవ చార్జున. అర్జున, నీకు నాకు చాలా జన్మలు గడిచే, తేడా ఏమిటంటే తాన్యకం వేద సర్వాణి, నాకు అవన్నీ తెలుసు, నత్వం వేత్త పరం తప, నీకు తెలియదు. ఆ తెలియని వాడిని జీవుడు అంటారు, తెలుసుకుంటే వాడిని దేవుడు అంటారు. దేవుడు ప్రత్యేకంగా ఉండడు. మనకి తెలిసింది ఏంటంటే మనం దేవుడే, బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, శాస్త్రమే చెప్తుంది. బ్రహ్మజ్ఞానం కలిగిన వాడు అంటే వాడు భగవంతుడే. సాయినాథుడు దేవుడా కాదా, ఆ చర్చ అవసరం. సాయినాథుడు బ్రహ్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం అంటే బ్రహ్మదేవుడే, అనుమానం లేదు. ఆరాధనలో తేడా ఉంటే ఉండొచ్చు. బ్రహ్మజ్ఞానం అనే ప్రతివాడు భగవంతుడు, రమణమహర్షి, శంకరాచార్య అయితే, సాయినాథుడు అంటే కృష్ణమూర్తి గారు. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి శాస్త్రం, దాంట్లో కాదని నాకు మాట్లాడడం. ఇక్కడ మళ్ళీ అహంకారాలు రకరకాలు పనిచేస్తుంటాయి. అక్కడ చూడండి కారణం, యశోద కృష్ణుడిని కష్టపడి 8 ఏళ్ళు నుంచి 9వ ఏట మధురా నగరానికి వచ్చాడు. అప్పుడు తెలుసుకున్నమ్మ యశోదకు భయంకరమైన నిజం, ఈ అబ్బాయి దేవకి వసుదేవుడు. అంతవరకు ఆ తల్లి నెమ్మదిగా కృష్ణుడు జాగ్రత్తగా ఆవిడ కంగారు పడకుండా తెలిసేదో చూసాడు, బాంబు వెళ్ళడం కాబట్టి. ఎంత బాగా తెలిసింది బాబు. అసలు దేవకి కృష్ణ అనే మాట తక్కువ, యశోద కృష్ణ. ఆవిడకి ఆ తేడా తెలియదు, తన పుట్టిన బిడ్డ అనుకుంది. ఆయన అలాగే పెరిగాడు, ఎప్పుడు చెప్పలేదు. ఆశ్చర్యం ఏమిటంటే మధురా నగరంలో వచ్చాక కంసుని సంహరించి తల్లిదండ్రులను చెరబెట్టించాడు. అప్పుడు దేవకి అడిగింది, ఎరా ఎంతకాలంలో గుర్తొచ్చావని ఆయన కన్న తల్లి, నేను ఇక్కడ ఏమి పుడుతుంటే శుభ్రంగా వెళ్ళదన్నావాడ, కొండలన్నీ బాగా కొట్టేవాడు, వాళ్ళే వెళ్ళి జగట్టు కూడా లాగేవాడు, చేశాడు అవన్నీ. అవునమ్మా నిజమే, అవన్నీ చేశాడు. ఎందుకంటే ఆయన కర్మేంద్రియాన్ని నిగ్రహించుకోవాలి, మనస్సును నిగ్రహించుకోవాలి. మనం కర్మేంద్రియాన్ని నిగ్రహించుకున్న మనసుతో మాట్లాడుకోవడం, మన వల్లే ప్రమాదం. 16,000 సంవత్సరాలు ఆయన ఎలా చేయగలిగారంటే ఆయన మనస్సు దేంట్లోనూ ఏదో ఆయన భర్తాన్ని వాళ్ళు అనుకున్నారు, ఈయన అనుకోలేదు. అందుకే మీరు కృష్ణుడు బొమ్మలు ఇక్కడ విగ్రహం కానీ క్యాలెండర్ ఏదైనా కృష్ణుడు ఒక్కడే ఉంటాడు, ఎవరు ఉండరు. 16,000 పక్కన ఉంటాడు. 8 మంది భార్యలు ఉండాలి కదండి, వాళ్ళంతా రిజిస్టర్డ్ అధికారిగా ఉండరు, ఒక్క ఉండరు. అదే రామచంద్రమూర్తిని మీరు గమనించిన, సీత లేకుండా రాముడు ఉంటాడు. అయోధ్య జన్మభూమి గొడవ వచ్చిన తర్వాత రాముడు ఒక్కడిని బాణబెట్టి ఇస్తున్నారు కానీ సీతని ఒప్పుకోదా, పక్కన సీత ఉండాలి, రాముడు ఒప్పుకోడు. పైగా రాముడు ఒకటి, లక్ష్మణుడు, సీత సరిపోదు, లక్ష్మణుడు ఉండాలి, కింద ఆంజనేయ స్వామి పెద్ద శక్తి. ఎందుకంటే ఆయన మహారాజు. మహారాజు అంటే ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి. ముఖ్యమంత్రి వచ్చేస్తున్నారు, పరిశ్రమలు బాగున్నారని వెనకాల 10 మంది, ముందు 10 మంది వస్తారు, ముందు మన కింద లేదు సీఎం వస్తున్నాడు. అంతే కదా, ముఖ్యమంత్రి వస్తుంటే హడావడం జరిగితే ముల్లోకాలకి అధినాథులు వస్తే ఎంత హడావడం జరుగుతుంది. ఆయన రామచంద్రమూర్తి సామ్రాజ్యం రాజు, పరిపాలన. రాజు వస్తుంటే ఒకటేలా ఉంటాడు. అందుకని భార్య ఉండాల్సిందే, తమ్ముడు ఉండాల్సిందే, హనుమంతుడు ఉండాల్సిందే, వెనకాల భరత శత్రువులో పెద్ద వ్యవస్థ, పట్టాభిషేకం. ఆయన అలాగే ఉంటాడు. రాముడు ఒంటరిగా ఉన్న క్యాలెండర్ ఇప్పుడు మనం చూసుకున్నాం, ఏదో వేసేవాడు, అది సంప్రదాయం. కృష్ణుడు అలా కాదు, గమనించడం. ఎప్పుడు ఒకటే ఉంటే ఇంటే రాధ ఉంటుంది. పొరపాటును కూడా రాధాకృష్ణ కళ్యాణం చేయకూడదమ్మా. రాధ ఆయన భార్య కాదు, ఆవిడ ప్రకృతి, ఆయన పురుషుడు. ఆ అనుబంధానికి నిర్వచనం నువ్వు చెప్పలేదు. తల్లి ఇంకా చెల్లెలు ఈ అవసరమైన విషయం. ప్రకృతి పురుషుడు అంటే ఆరాధించేదానికి పెళ్లి చేసే విషయం కాదు. పెళ్లి చేయాల్సి వస్తే రుక్మిణీ కృష్ణుడు పెళ్లి. అంచేత రాధ కూడా ఉండేది తక్కువ, అది కూడా తీసేయండి పక్కన. కృష్ణుడు ఒక్కడే ఉంటాడు, చాలా క్యాలెండర్, చాలా విగ్రహాలు గురించి చూడండి. ఎందుకని అకేలా ఏక నిరంజన్. అధ్యాత్మ తత్వం తెలిసిన వాడు ఎప్పుడు ఒక్కడే ఉంటాడు, రెండో వాడు పక్కన ఉంటాడు, భార్య సహాయం ఎవరు ఉంటారు. ఆవిడకి ఆ జ్ఞానస్థాయి ఉండదు, చూడకపోవచ్చు, ఉంటుంది.
ఈయన భర్త 8 మంది అనుకున్నారు కానీ ఆయన అనుకున్నది వీళ్ళెవరూ భార్యను. అదే సంసారంలో రహస్యం. మన పనికి పైకి గంభీరమైన ప్రవృత్తి ఉండాలి, లోపల తీవ్రమైన నివృత్తి ఉండాలి. ఇది నాది కాదు, ఇది నేను కాదు, నా బాధ్యత నేను చూస్తాను. అప్పుడు పిల్లలు ఏ పనులు చూసినా, మనకు అనుకూలంగా ఉన్నా వ్యతిరేకంగా ఉన్నా, భార్యాభర్తల మధ్యలో తేడాలు వచ్చినా ఇంత మదన పడిపో. ఎందుకు మదన పడిపోతున్నావు? అహం ఎలా చేస్తే నేను మా బరువు ఏం కాదు. ఏంటి బరువు? ఈ జన్మ ఏదో జన్మ లేదు. కొడుకో కూతురో బరువులకు పనిచేసే బరువు హత్యలు జరుగుతున్నాయి. అంత బరువు కోసం హత్య చేయాల్సినంత గొప్పది కాదండి బరువు. ఈ జన్మలో మనకుండే కులాన్ని బట్టో డబ్బును బట్టో ఏదో ఒక హోదాలు చాలా చిన్న విషయం. ఆ కులానికి మళ్ళీ హోదా తగ్గిపోవచ్చు, ఆ డబ్బు మళ్ళీపోవచ్చు. హత్య ఎందుకు దానికి? వాడు 20 ఏళ్ళు వచ్చాక వాడు ప్రభుత్వం అవకాశం ఇచ్చిన వాళ్ళు ఇష్టం వచ్చిన పెళ్ళిళ్ళు వాడు చూసుకుంటారు. మనం ఆపని. నీకు ఇష్టమైతే ఒప్పుకో, లేకపోతే తప్పుకొని మంచిదని నీ దారులు చూసుకోవాలి. నాకు సంబంధం ఏదైనా ఫోన్ నెంబర్ మెను ఫోన్ నెంబర్ తీసి కొడుకైనా సరే తీసి మాట్లాడదని చెప్పి. కాకపోతే మీకు కాదు, నాకు వచ్చిన ఈ సమస్య వీళ్ళది పెద్ద సమస్య. దానికోసం ప్రెస్టేజ్ అర్చన చేయకపోతున్నాం. అంత చేయాల్సిన పని లేదు. పోనీ చేసాం, మన కొడుకులు మనం చెప్పాం, కూతురు చదువుకుని ఏం ఖర్చు వచ్చిందండి, జైలుకి వెళ్ళాం అంతే కదా. మన వాళ్ళని కోల్పోయి జైలుకి అప్రదృష్టం వచ్చింది. ఎవరైనా ఒప్పుకుంటారా? అంత ఆలోచించాలి. ఆ విషయం అహం పని చేసుకున్నాం. వాళ్ళు ఎవరిని చేసుకున్నా కష్ట సుఖాలను అనుభవించేది వాళ్ళు కానీ మనం కాదు కదా. అందుకని దేవకి అడిగింది, అనంతరైంది కదా, నన్ను మీ నాన్న విడిపించదా, నన్ను వదిలేసావు. అప్పుడు ఉన్నాడు 6 పిల్లలు చచ్చిపోయారని కంటే ముందు ఒక కుర్రాన్ని బాలరాముడు సంకర్షణలు చూసాం. రోహిణి గర్భంలో పెరిగాడు ఆయన, నీకు తిరిగింది ఇంత కర్ణాకెందుకు వచ్చిందిరా, నువ్వు దేవుడు నా కొడుకును పుట్టావు అని అంటే, అమ్మా బహుని అర్జున అర్జునుడికి చెప్పిన మాట అక్కడ చెప్పాడు. అమ్మా నీకు చాలా జన్మలు గడిచే, నాకు చాలా జన్మలు గడిచే, తల్లి లేనా నీకు అవన్నీ తెలియవు, నాకు తెలుసు, నేను తెలుసుకున్నాను నా పాపం అమ్మ, నాకు అన్ని గుర్తొస్తుంది అంటే ఇంకేం చెప్పాలి. ఆవిడ చేసిన పని పూర్వజన్మలో ఆవిడ అదితి కశ్యపుని భార్య, సవతి దితి రాక్షసుల తల్లి. ఆవిడ గర్భం ధరించింది. ఇంద్రుడి కంటే గొప్ప కొడుకును కనాలి, సముద్రం మధ్యలో అసూయ ద్వేషాలు అని ఆవిడ ఏదో చేసింది, ఒక వ్రతం చేసి. కశ్యపుడే ఉపదేశించాడు ఆ వ్రతాన్ని. భార్య అడిగితే ఏం చేస్తాడు, చేశాడు. ఆవిడ ఏదో చేసుకుంటాడు. ఈ అతిథికి అసూయ పుట్టింది. దేవతలు అనగానే అందరూ గొప్పవాడు అనుకోవద్దు, ఒక మాట గుర్తు పెట్టుకోవాలి. దేవతలు మనకంటే ఉన్నతులు, దేవతలు మనకంటే ఉత్తముడు అని ఎక్కడ చెప్పాలి. ఉత్తముడు వేరు, ఉన్నతుడు. ఇక్కడ మీ లైఫ్ స్టైల్ మాకంటే ఉన్నతమైన జీవన విధానం, అది ఉత్తమం అని కాదు, ఉన్నతం. మీరు అయ్యా ఇలా నుంచి ఈ వైపు తిప్పితే వేడి నీళ్ళు వస్తాయి, ఆ వైపు తిప్పితే చలి నీళ్ళు వస్తాయి, మాకు వేడి తిప్పినా కనీళ్ళు. మీకు తుడుచుకుందుకు తువ్వాళ్ళు ఉంటాయి, మాకు ఉంటే కాశీ తువ్వాళ్ళు ఉంటాయి. మీకు అలా కాదు, పెద్ద దుప్పటి అనుకుంటుంది మా అన్న, పొడుగు శాలువా అనుకుంటుంది, దుప్పటి శాలువా దుశ్శాలువా ఇదేమో నాకమ్మ. అంత బాగా ఏమే ఉండబోతుండే కూడా బాగా రోజంతా అది ఏం కూర్చున్నా అది. ఇది ఉన్నతమైన జీవనం, ఇది ఉత్తమం అనుకోదు. ఎంత నీరు వృధా అవుతుందో మీరు ఆలోచించారు. ఇండియాలో ఒక బకెట్ పెట్టుకుని 4 చెంబులు పోసుకుంటే ఒక బకెట్ సరే, అంత బాగానే రోగాలు ఇవ్వాలి. పోతే ఏడుగుతుండ దారి తిప్పాం, అటు తిప్పాం, ఇటు తిప్పాం, తిరుగుతూ కూడా దాన్ని కట్టలేదు, సబృద్దుకుంటున్నా అలాగే ఉంది. ఎంత నీరు వృధా అయింది. ఇది ఉన్నత ఉత్తమం ఎలా అవుతుంది? ఉన్నతం ఉంది. మీకు డబ్బు ఉంది, ప్రభుత్వం వారు చూస్తున్నారు, మీరు ఉపయోగించు. రెస్ట్ రూముల్లో, బాత్రూముల్లో 26 డబ్బాలు 36 సీసాలు ఉంటాయి. మాకు అరిగిపోయిన సబ్బు తప్ప ఏముండదు. ఆ సబ్బు కూడా మా వాడికి బాగా శ్రద్ధ. ఉద్దేశించిన సబ్బు మీద కొత్త సబ్బు పెట్టాలి. అది ఇది కానీ కూర్చుని వేడడం తయారు. నాకు చికాకు ఎత్తిపోతున్నారు అని కూర్చు. అందుకే నేను ఎవరికి చెప్పను, మా ఇంట్లో నేనే తీసి అది చేస్తూ ఉంటాను. ఒకసారి సబ్బు అయిపోయిన శుభ్రంగా వాడేయడం, దాని సబ్బు కూడా వాడేయడం, సబ్బు పెట్టి శుభ్రంగా అడిగిన కొత్త సబ్బు దాన్ని ఇది చూడొచ్చి దీనికి అది చూడొచ్చి ఏమైనా సబ్బు అందం. ఇక్కడ ఇవన్నీ కుదిరితే అక్కడ కుదరవు. మీ వంశాలు ఉంటాయి, ఐరావతారాలు ఉంటాయి, ఎక్కడ అనుకో వేట కావాలి. అర్ధరాత్రి వెనుక వచ్చి బేరం అంటే కింద పడితే ఎవరు తీసుకునేది వేగం ఒక్కడే పడుతున్నాడు. యజమాని ఎక్కడో కింద ఉంటాడు, పిలిస్తే పలకడు. నిజమే కదా, ధైర్యం ఉండి నేను అలవాటు పడడం కూడా సరిపోలేదు. వెనకలు వచ్చే మా కళ లేదు, సర్దించుకోవాలి. అక్కడే దంపతులు అక్కడే, బామ్మది అక్కడే.